ఉన్న వాళ్ళకు లైంగిక కోరికలు పెరగాలంటే ఫస్ట్ ఫుడ్ కన్నా ముఖ్యమైనది ఎక్సర్సైజ్. సెకండ్ థింగ్ ఈజ్ డయాబెటీస్ స్పెషలిస్టులు వాళ్ళు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్వీట్స్, షుగరు, బెల్లం, తర్వాత తీయగా ఉండే పళ్ళు, ఇవన్నీ వద్దని చెప్తారు. కనుక షుగర్ డాక్టర్ గారు చెప్పినటువంటి మెనూ తినాలి, అలాగే ఉండాలి. బట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్తనాళాలలోకి రక్తం రావడం అనేది పెరుగుతుంది, అవి పూడుకుపోకుండా ఉంటాయి. కనుక తిండి మీద కాన్సన్ట్రేషన్ కన్నా కూడా శ్రమ మీద కాన్సన్ట్రేషన్, ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. ముఖ్యంగా దానిమ్మ పళ్ళు చాలా మంచివి. దానిమ్మ పళ్ళ వల్ల టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు కావాల్సినటువంటి కెమికల్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. సో దానిమ్మ పళ్ళు తినచ్చు. మిగతాయి కూడా చాలా వరకు పళ్ళల్లో ఫ్రక్టోజ్ అనేటువంటి ఒక షుగర్ ఉంటుంది. కనుక పళ్ళు కాకుండా కాయలుగా తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ పపాయ ఉన్నదనుకోండి, పపాయ పండు కాకుండా పపాయ కాయ తినాలి. జామ పండు కాకుండా జామ కాయ తినాలి. ఇలా కాయలు తినడం వల్ల వాళ్ళు దే కెన్ ఇంప్రూవ్ దేర్ స్టామినా, దే కెన్ రిడ్యూస్. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు స్టామినా కోసమని ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి చేయడం నేర్చుకోవాలి. మొదటి రోజే 20 నిమిషాలు చేయొద్దు. మొదటి రోజు 60 నిమిషమో 1 నిమిషమో వాళ్ళ శక్తి ఉన్నంతసేపు చేసి తర్వాత గ్రాడ్యువల్గా 1 or 2 months లోపల దే షుడ్ రీచ్ ద గోల్. 20 minutes నాన్ స్టాప్ రన్నింగ్, 20 minutes నాన్ స్టాప్ స్విమ్మింగ్, ఇట్లాంటి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కు రీచ్ అవ్వాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా రోజు కాళ్ళు కడుక్కోవాలి, పడుకునే ముందు చూసుకోవాలి కాళ్ళకి ఏమైనా ఇంజరీస్ అయినవి అని. అలాగే శృంగారంలో పాల్గొనే ముందు హెవీగా తినకపోకూడదు. సాధ్యమైనంత వరకు శృంగారం అయిన తర్వాత కడుపు నిండా తినడం నేర్చుకోవాలి. తర్వాత రా ఫుడ్ తినడం నేర్చుకోవాలి. వండిన దానికన్నా కూడా రా ఫుడ్స్, ఎక్సెసివ్ వెజిటేరియన్ ఫుడ్, ఎస్పెషల్లీ పొటాటోస్ లాంటివి అవాయిడ్ చేయాలి. తర్వాత డైరెక్ట్ షుగర్స్, స్వీట్లు అవాయిడ్ చేయాలి. షుగర్ అనేది నౌడేస్ ఒక కామన్ డిసీజ్. ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక వ్యక్తి అయినా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక షుగర్ వచ్చిందని మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం లేదు. మనం వీ షుడ్ నో హౌ టు లివ్ విత్ ద డెవిల్. We know that it is devil. Once you know that it is a devil, you can live with it with your comfort.